శ్రీనివాస్ యా మనతో పాటు నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు స్టూడియోలో. సార్, మంత్రివర్గ కూర్పును ఎట్లా చూస్తుంది బీజేపీ? ఎస్పెషల్లీ మీరు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి అడుగుతున్నా. రెడ్డిస్ నిన్న లాస్ట్ కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలతో కాంగ్రెస్ పట్ల కొంత అసంతృప్తి ఉంది. 2018లో వాళ్ళు కాంగ్రెస్ వైపు అంత చూడకుండా మొన్న అధికారంలోకి రావడానికి రెడ్డిస్ కారణం. కానీ నిన్న దానిలో ఒక్కటి దొరకకపోవడం, మొన్న ఎమ్మెల్సీలో కూడా ఒకటి ఇవ్వకపోవడం పట్ల బాగా చర్చ జరుగుతుంది రెడ్డిస్లో అంటారు. ఇప్పుడు ఈ తృప్తి అసంతృప్తి అనేది లిమిట్ ఏమి ఉండదు. ఇప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి ఉన్నాడు, మరి బీసీలు 50% పైన వాళ్ళు మేము ముఖ్యమంత్రి కావాలనుకుంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది? నీకు జగన్మోహన్ రెడ్డి కూడా అట్లే అనుకున్నారు, నేనే ముఖ్యమంత్రి, ఇంకా నేను రెడ్డిస్ ఎందుకు ఇవ్వడం అని అనుకున్నారు. కానీ ఏం చేశారు రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ లో అవుట్ రైట్ అటు తెలుగుదేశం పార్టీని కమ్మాలు ఒక్కొక్కళ్ళు 50 ఓట్లు వేయించారు. మిగతా రెడ్డిస్ సైలెంట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మన రెడ్డిస్ మనకేం జరిగిందని చెప్పి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు కదా. ఇప్పుడు కులాల వారీగా నేనేమంటున్నా, కులాల వారీగా మంత్రులు రావండి ఇక్కడ గాని ఎవరికి గాని. వీళ్ళు అనవసరమైన చర్చలు పెట్టింది కానీ కులాల వారీగా రావు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీలో రావు, కాంగ్రెస్ రావు, ఎలా రావు. చర్చ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలు ఏవట్టింది? కుల విభజన అనే పేరు మీద విభజించు పాలించే సిద్ధాంతం కాంగ్రెస్ ది. మరి కాంగ్రెస్ ఎంత ఉంటే అంత వాటా రావాలని రాహుల్ గాంధీ అన్నాడు. మరి 50% ఏవో ఉన్న వాటాలను ముఖ్యమంత్రి ఇచ్చినవా? చెప్పుడు అంటే నీకు 2023 ఎలక్షన్ ముందు తెలియదా ఇక్కడ తెలంగాణలో ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నది? మరి ఎందుకు నువ్వు ఒక రెడ్డిని సీఎం ప్రకటించినావు? ఏ సామాజిక వర్గం ఇప్పుడు తెలిసిందా నీకు? మరి చెప్పేదానికి చేదానికి అసలు ఎక్కడ కూడా పోలిక ఉండదు. 120 కులాలు ఉన్నాయి రాష్ట్రంలో, అన్ని కులాలు కలిపి 120 మంది మంత్రులు ఇస్తారా? అంటే ఈ పిచ్చి ఆలోచన, పిచ్చి సమాజాన్ని ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా పంచాయతీలు పెట్టేయాలి. ఇప్పుడు కేటగిరీ వేరు, కులం వేరు. ఎప్పుడు కేటగిరీ కులం కేటగిరీ అంటే ఇప్పుడు ఒక కులంలో ఇప్పుడు ఓసీలు ఉన్నారు. బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి అవునండి. ఇప్పుడు నేను ఏది చేసినా కూడా ఏమైతే అంటే బీసీలు సగం ఉన్నది, కేటగిరీ వైజ్ బీసీలు సగం ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళకు స్వతంత్రం వచ్చినా కానీ అవకాశం రాలేదు అనేది మేమే లేవట్టినాం. మేమే ఇస్తామని చెప్పినాం, ఆల్రెడీ ఇంటర్నల్ గా చెప్పినాం, మాకు అవకాశం రాలే. కానీ మరి బీజేపీ లీడర్ రెడ్డి, కేంద్ర మంత్రి రెడ్డి. ఎవరు? బీజేపీ లీడర్ రెడ్డి. నేను చెప్పేది ఏంటంటే పార్టీ, నేను చెప్పేది అంటే పార్టీకి సంబంధించిన అంశం చెప్తున్నా, మీరు అడుగుతున్నారు. నేను ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో నేను మాట్లాడుతున్నా. ఎలక్ట్రల్ పాలిటిక్స్ లో ఇవాళ ప్రధానమంత్రి బీసీ, అవునా కాదా? ఒక ప్రధానమంత్రి బీసీ ఉన్నాడు, ఓకే. ఆయన ఇవాళ కేంద్రంలో దాదాపు పోయిన దాంట్లో 27-28 మంది క్యాబినెట్ మంత్రులు బీసీలను తీసుకొచ్చిన మంచి వాళ్ళను. ఎస్సీ ఎస్టీలను కూర్పు చేసిండు. 74% ఎస్సీ ఎస్టీ బీసీలను తీసుకొచ్చిండు పోయిన క్యాబినెట్లో. ఈ క్యాబినెట్లో ఇంకా నేను స్టడీ చేయలేదు కానీ దాదాపు ఆల్మోస్ట్ దాని దగ్గర ఉంది. అంటే ఎందుకు అంటున్నా అంటే దేశం లెవెల్లో కేవలం బ్రాహ్మణుల డామినేషన్ ఉన్నదాన్ని నరేంద్ర మోడీ గారు మంచి విద్యావంతులు, మంచి సమాజంలో పట్టున్న వాళ్ళని, అందరినీ అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టేసిండు. ఇవాళ అక్కడ కులం మతం చూడలేదు. ఇప్పుడు మైనార్టీ చూసుకుంటే మైనార్టీలో సిక్కులు కానీ ఇంకా బౌద్ధులు కానీ అట్లా అందరినీ ఎక్స్పర్ట్స్, ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉండి ఎవరైతే సర్వీస్ చేయగలుగుతారో వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది. ఇవాళ మనం ఏంటంటే మంచి సర్వీస్ చేయగలిగి ఉండి, మంచి విద్యావంతులై ఉండి, మంచి కమిట్మెంట్ ఉన్న వాళ్ళను, అన్ని వర్గాలలో ఉన్న వాళ్ళను కూర్పు చేసి తీసుకురావడం అవసరం. కానీ కులం పేరు విభజన చేసి చేస్తే ఎక్కడ సంతృప్తి చేస్తారు? కాంగ్రెస్ చేయలేదు, ఎవరు చేయలేరు. వాళ్ళు చేస్తారా? ఇప్పుడు ఫస్ట్ అదే రాహుల్ గాంధీ మాట్లాడిన డైలాగ్స్ ప్రకారం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి, చేసి బీసీలకి ఇవ్వాలి. ఇస్తారా ఇప్పుడు? మరి అది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు ఇప్పుడు టీవీలో, ఎందుకంటే రాంగ్ మెసేజ్ పోతుందని మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళకు లేదా బాధ? ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీలో అన్రెస్ట్ ను అడ్రస్ చేసి ఇప్పుడు ఇవాళ నేను ఏమంటున్నా, ముదిరాజులు ఉన్నారు. ఇప్పుడు ముదిరాజులకు ఒక మినిస్ట్రీ ఇవాళ ఇచ్చిందే బీసీలకి 2 కదా, నిన్నటి దాంతో 3 కదా. ముదిరాజులు నంబర్ 1 కమ్యూనిటీ, 45 lakhs ఉన్నారు. నిన్ననే ఇచ్చారు కదా, ముందైతే ఇవ్వలేదు కదా. 45 లక్షలు ఉన్న ఫస్ట్ నంబర్ 1 బీసీలలో ఉన్న దాంట్లో ముదిరాజులు గెలిచింది. మరి 7 ఏం చేస్తారు? వాళ్ళకి టికెట్లు ఇస్తే కదా. ఇప్పుడు నువ్వు అన్నావు కదా, వాళ్ళకి ఒక్కరికి ఇచ్చింది. ఇప్పుడు సెకండ్ కమ్యూనిటీ ఎవరు ఉన్నారంటే బీసీలలో యాదవులు ఉన్నారు, 3rd కమ్యూనిటీ గౌడ్స్ ఉన్నారు, 4th కమ్యూనిటీ మునుకాపున, 5th పద్మశాలి ఉన్నారు, 6th వడ్డర్లు ఉన్నారు, తర్వాత రజకులు ఉన్నారు. అంటే నేను ఆర్డర్ ఆఫ్ సీరియల్ చెప్తున్నా జనాభా ప్రాతిపదికన. మరి ఈ వర్గాలన్నిటికి వచ్చినాయా ఇప్పుడు అంటున్నా నేను. కాబట్టి ఎక్కడ లిమిట్ ఉంటుంది? ఎమ్మెల్యేలు అంటే నువ్వు తీసుకురావాలి కదా, నువ్వే చెప్తాను కదా కుల ప్రాతిపదిక. మరి ఆ కుల ప్రాతిపదికన, ఆ జనాభా ప్రాతిపదికన వాళ్ళు టికెట్లు గెలిపించి తీసుకురావాలి కదా. పోనీ ఉన్న ప్రాతిపదిక ఇప్పుడు మునురు మీరే అన్నారు, ఆ ప్రాతిపదికన ఉన్నారు, ఇచ్చిందా? మరి ఇప్పుడు
కాబట్టి ఇవన్నీ ఒక అన్సైంటిఫిక్, ఇదంతా కూడా పొలిటికల్ గేమ్ తప్ప వాళ్ళకి ఏముండదు, సొసైటీని విభజించడం తప్ప ఏముండదు, దాంట్లో వచ్చేది ఏముండదు. నువ్వు పాలనాపరమైన సరే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన క్యాబినెట్ ఇంకో ముగ్గురికి ఇవ్వాలి, ఇవాళ మున్సిపల్ మినిస్ట్రీ, హోమ్ మినిస్ట్రీ ముఖ్యమైనవి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి. కాబట్టి మున్సిపల్ మినిస్ట్రీ నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు చివరి దాకా ఉంచుకుంటాడు, ఎందుకంటే అది ఇన్కమ్ సోర్స్ ఉన్నది. దాన్ని 2 ముక్కలు చేస్తారట. హైదరాబాద్ దగ్గర ఉన్న మున్సిపల్ వేరు, ఆదాయం వచ్చేది ఒకటి చేసుకుంటారు, బయట మున్సిపాలిటీస్ వేరు. హైదరాబాద్ దగ్గర రేవంత్ రెడ్డి పెట్టుకుంటారు, మిగతా మున్సిపల్ వేరే. హైదరాబాద్ దగ్గర ఉన్న ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ తోనే కదా ఆయన సీఎం అయింది, హైదరాబాద్ తోనే కదా అంత ప్రొక్యూర్మెంట్ అంతా జరిగింది ఫైనాన్షియల్ గా. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చాలా ఇంపార్టెంట్. రంగారెడ్డి ఇదంతా కూడా ఆదాయం ఉన్నదాన్ని పొడగొట్టుకోరు. వి ప్రకాష్ గారు కూడా